హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీతేజ్ జడాల ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ వచ్చేసి నా టిప్ ఏంటంటే తొక్క తీసేస్తా. అదేనండి మా ఆడపల్ల తొక్క తీసేసాను. తొక్క ఇక్కడ ఉంది, గుజ్జు ఎక్కడ ఉందని చూస్తున్నారా? గుజ్జు దీంట్లో ఉంది చూడండి. అదేనండి మా ఆడపల్ల రసం విత్ చపాతి. ఈ తొక్క తీసి దీంట్లో వేసాను. ఇది ఎందుకు పెట్టారా మీ డౌట్? ఇవాళ నా టిప్ ఇదేనండి. చాలామంది మామిడిపళ్ళ రసం చేయాలంటే కొంతమంది ఇష్టంగా చేస్తారు, కొంతమంది చిరాకు పడతారు. పెద్దవాళ్ళకు మిక్సీలో వేస్తే నచ్చదు, మనకు చేతితోటి స్మాష్ చేస్తే మనకు నచ్చదు. ఎందుకంటే చేతిలో బలం ఉండదు, అదంతా అంటిన తర్వాత తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే నా చేతిలో దీన్ని ఇలా పెట్టుకొని ఇదేంటని చూస్తున్నా, మజ్జిగ చితికేదండి. డైలీ మజ్జిగకు వాడేదాన్ని, ఇవాళ ఈ మామిడిపళ్ళ రసానికి వాడుతున్నాను. చూడండి, ఇలా స్మాష్ చేస్తే సరిపోతుంది. మామిడిపళ్ళ తొక్క తీసిన తర్వాత గుజ్జు దీంట్లో వేసేసి విత్ షుగర్ యాడ్ చేసేసి దీంతో ఇట్లా చేస్తే సరిపోతుంది. ఇట్లా చేస్తే రుచి కూడా బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఏముంటుందండి, మిక్సీ ఒకసారి గర్రాన్ని తిప్పంగానే జ్యూస్ మాత్రం బయటకు వస్తుంది. అది ఎలాగుంటుంది, మ్యాంగో జ్యూస్ తాగిన ఫీలింగ్ వస్తుంది తప్ప మామిడిపళ్ళ రసం తిన్న ఫీలింగ్ అయితే రాదు. నా మట్టుకు నాకైతే నచ్చదండి. కానీ అప్పుడప్పుడు ఓపిక లేకుండా చేస్తామనుకోండి. కానీ ఇట్లా చేయడం ద్వారా టేస్ట్ ఉంటుంది. రుచికి టేస్ట్ అంటే రుచి అన్న ఒకటే. టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది. ఓకే అండి, ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఈ రసాన్ని చపాతీతో కానీ పూరితో కానీ తింటే ఆహా ఏముంటుంది, సూపర్గా ఉంటుంది. సమ్మర్ సీజన్ అండి, చాలా మట్టుకు చేసుకొని తినేసండి అన్నీ. ఓకే అండి, నా టిప్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.